నమస్తే స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమగా పిలువబడిన ఈ ప్రాంతం నేడు సాగునీటి వస్తువులు లేక అక్కడి రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. కానీ మార్కెట్ అవసరాలను గుర్తించి దానికి అనుబంధ రంగాలను ఎంచుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు కడప జిల్లా యువకులు. ఏంటా రంగం, వారు సాధించిన విజయం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇవాల్టి నేలతల్లి ప్రత్యేకం ఆ యువకుల కథనం. చదువుకున్నారు, కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగం దొరికినా ఏదో అసంతృప్తి. సొంత భూమి ఎక్కువ లేదు, అందులో వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. అదనపు ఆదాయం పొందాలనేది ఆ యువకుల ఆరాటం. మరి ఎలా? అనుకున్నదే తడవుగా ఆలోచించి డిమాండ్ తగ్గని రంగాన్ని ఎంచుకున్నారు. అదే పొట్టేళ్ల పెంపకం. గొర్రెల పెంపకం పచ్చిక బయళ్లలో తిప్పుతూ పెంచటం నిన్నటి తరం విధానం. కానీ నేటి తరం ఆధునిక పద్ధతుల్లో గొర్రెల పెంపకం చేపడుతోంది. గొర్రెలకు ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి ఎంపిక చేసుకున్న స్థలంలోనే పెంచుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన మల్లికార్జున్, చలపతి కూడా ఇదే చేశారు. 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని గొర్రెల పెంపకం చేపట్టారు. ఆధునిక పద్ధతిలో గొర్రెల పెంపకం చేపట్టిన వీరు డిగ్రీ చదువుకున్నారు. వీరికి సొంతగా భూమి లేకున్నా లీజుకు తీసుకున్న భూమిలో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. గొర్రెల పెంపకం ప్రారంభించి ఏడాది కావస్తోంది. ప్రారంభంలో 2-3 నెలలు ఇబ్బందైనా ఇప్పుడు అనుకున్న దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రారంభంలో 44 పొట్టేళ్లతో ప్రారంభించిన ఆ సంఖ్య కాస్త ఇప్పుడు పెరుగుతూ వస్తోంది. మా ఊళ్ళో నాకు 3 ఎకరాల పొలం ఉంది. అక్కడ వచ్చేసి వర్షాలు సరిగ్గా లేక నీళ్ళ సమస్య ఉండడం వల్ల వ్యవసాయం చేయలేకపోతే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత వచ్చేసి ఏదైనా సొంతంగా ప్రయత్నం చేసి కుటుంబాన్ని ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో మేము మా తమ్ముని, మా బ్రదర్లను, మా అన్న వాళ్ళను అందరినీ సంప్రదించి ఒక ఆలోచనకు వచ్చాం. మాకు ఇట్లా వ్యవసాయపరంగా ఇట్లా ఫార్మ్స్ పెట్టి ఇట్లా ఉపాధి పొందాలని అనుకున్నాము. దానికి మా తమ్ముడు, మా అన్నగారి సహకారంతో మేము ఈ ఆలోచన వచ్చి ఇట్లా పొట్టేళ్ల ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. తర్వాత వచ్చేసి మేము చుట్టుపక్కల ప్రదేశాలలో ఎక్కడెక్కడ పొట్టేళ్ల కానీ ఈ పశువుల ఫామ్స్ అన్ని సందర్శించి అక్కడ మాకు వచ్చిన అవగాహనతో పాటు 5 ఎకరాల పొలం లీజులు తీసుకొని మొదలుపెట్టాము. ఇక్కడ వచ్చేసి షెడ్డు నిర్మాణానికి 2 లక్షల వరకు ఖర్చు అయింది. మేము షెడ్డు నిర్మాణాన్ని తక్కువ ఖర్చులో నిర్మించుకోవాలనుకున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ పొలం వచ్చేసి లీజుకు తీసుకున్నాం కాబట్టి ఈ షెడ్డు కూడా గాలి బాగా ప్రసరించే విధంగా చేసుకున్నాము. తర్వాత వచ్చేసి షెడ్డు నిర్మాణంలో ఎక్కువ ఖరీదు లేకోకుండా తక్కువ ఖర్చులోనే తడికెలు, ఈ చెక్క కొయ్యలతో నిర్మించుకున్నాము. దీనివలన వచ్చేసి మాకు కూడా ఖర్చు చాలా తక్కువలో నిర్మించుకోగలిగినాము. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకున్నాము. ఎందుకంటే వీటికి స్థలం దండిగా ఉంటే విస్తారంగా బాగా తిరిగి శరీరం కూడా బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుందని మేము ఈ ఆలోచన చేశాము. షెడ్ నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక, అదే సమయంలో ఎండ, వర్షం నుంచి తట్టుకునే విధంగా షెడ్ నిర్మించుకున్నారు. అన్నింటికీ మించి మంచి వెంటిలేషన్ ఉండేలా షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ జాతి గొర్రెలను పెంపకానికి ఎంచుకోవాలని పరిశీలించి నెల్లూరు జాతి బ్రౌన్ పొట్టేళ్లు మంచివని తెలుసుకుని వాటినే పెంచుతున్నారు. టోటల్ మేము షెడ్ వచ్చేసి ఒక మినిమం చదరపు అడుగులో కేటాయించాము.
ఈ చదరపు అడుగులను బట్టి దీన్ని 2గా డివైడ్ చేసాము. ఒకటి అవుట్లెట్ షెడ్, ఒకటి ఇన్పుట్ షెడ్, 2 కంచెలు డివైడ్ చేసాము. ఒకటి 6 బయట లోపల. దీనికి వచ్చేసి ఫస్ట్ లోపల వచ్చేసి షెడ్ నిర్మాణం ఎలా చేయాలి అనే విధంగా వచ్చేసి చుట్టూ బండల్లాగా ఒక అమర్చి పైన పైపులు సెట్ చేసాము. పైపులు సెట్ చేసిన తర్వాత పొట్టేలకు ఏది అనుకూలంగా ఉంటుంది అని అబ్జర్వ్ చేస్తే రేకులు కాకుండా తడికెలు అని బాగుంటుంది అబ్జర్వేషన్లో తడికెలు వేసాము. దానిపైన మళ్ళీ వాన పడకుండా ఉండాలని దాన్ని పట్టలు కప్పాము. దీనివల్ల ఇరువైపులా గాలి వస్తుంది, పైన ఇంకోటి వర్షం పడకుండా సేఫ్టీ ఉంటుంది. ఏం చేయాల్సిందంటే మెయింటెనెన్స్. దీనికి నైట్ పొట్టేలు వచ్చిన తర్వాత నైట్ ఉంటాయి. నైట్ ఉండిన తర్వాత పొద్దున వచ్చేసరికల్లా దీన్ని ఎక్కువ దుబ్బాలి. దీనికి ఉండే దానికి ఎరువులను మొత్తం క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ ఎందుకు చేయాలంటే దీనికి వచ్చిన రైట్ పొద్దున క్లీన్ చేయడం వల్ల దానికి ఉండే రోగాలు, ఏదైనా శిలీంధ్రం కానీ జుట్టు వల్ల ఏమైనా సమ్ లోపాలు ఉన్నాయి కానీ రావు, జబ్బు వచ్చే పరిస్థితులు తగ్గుతాయి. అందుకోసం ఇట్లా మేము ఇది షెడ్ నిర్మాణం చేసాము. దీని వాటర్ వచ్చేసి మేము ఆల్రెడీ దీనికి పొలం సంబంధించి బోర్ ఉన్నది, అది వచ్చి 1.5 నుంచి అంటే తక్కువ అంటే ఎక్కువ నీళ్ళు రావు కానీ వచ్చిన దానిలో దీనికి సరిపోయే విధంగా వస్తున్నాయి. అందువల్ల దీనికి వచ్చే నీళ్ళు గడ్డికి సానుకూలంగా పెడుతున్నాము. దీనికి వాటర్ పైన వచ్చి దీనికి వచ్చి ట్యాంక్ పొట్టేలకు ఏర్పరిచే విధంగా ఒక ట్యాంకీ కట్టాము. ఈ ట్యాంకీ వచ్చేసి దీనికి ఓన్లీ దీని నిల్వగా ఉంటాయి. దీని నీళ్ళు తాపడానికి కానీ పొట్టేలను కడడానికి కానీ పొట్టేలను మంత్లీ 2 times క్లీన్ చేస్తాము. దీన్ని క్లీన్ చేయడం ఎందుకంటే దానిలో ఉండే వైరస్ కానీ శిలీంధ్రం కానీ గడ్డి వల్ల వచ్చేది కానీ క్లీన్గా పోతాయి, ఫ్రెష్గా ఉంటాయి. పొట్టేళ్ళు బయట దీన్ని మెయిన్ అంటే దీనిలో పొట్టేళ్ళ వల్ల ఎక్కువ రోగాలు రావు ఇక్కడ ఫారంలో మెయింటైన్ చేయడం వల్ల. అది ఎందుకు రావు అంటే దీనికి వచ్చేసి బయట తిరగడం వల్ల కానీ గడ్డి నానా గడ్డి అదే ఆధార గడ్డి తినడం కానీ వస్తాయి. కానీ ఇక్కడ మన ఫారంలో మన ఓన్గా మన గడ్డి మనం పెంచుతాం కాబట్టి ఇవి ఎక్కువ రావు. పొట్టేళ్ల పెంపకంలో ఉండే ప్రధాన సమస్య వ్యాధులు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే అనుకున్న లాభాలు గణించవచ్చు అంటారు వీరు. పరిశుభ్ర వాతావరణంలో పెంచడం వల్ల గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఏ మాత్రం అశ్రద్ధ చూపినా భారీ స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఫామ్ను శుభ్రంగా ఉంచటమే మార్గమని గ్రహించిన వీరు షెడ్డును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చూస్తున్నారు. కోళ్లు, గొర్రెలు పెంపకం ఏదైనా సరే పరిశుభ్రత అనేది అత్యంత ప్రాధాన్యత అంశం. ఇందులో వీరు ముందున్నారు. పొద్దున్నే షెడ్ నుంచి గొర్రెలను బయటికి పంపుతున్న వీరు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దానా ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని షెడ్యూల్ ప్రకారం దానా ఇస్తున్నారు. ఆ విధంగా లాభాల బాట ఏర్పాటు చేసుకున్నారు. మొదట కొంత అవగాహన లోపంతో వీటికి వెచ్చించే మందుల ఖర్చు ఎక్కువైనా అనంతరం నేర్చుకున్న పాఠాలతో ఖర్చు తగ్గిస్తూ వచ్చారు. తమతో పాటు కొత్తగా ఇలాంటి ఫామ్ పెట్టాలనుకునే వాళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే వ్యాధులను అంత దూరం పెట్టొచ్చని సొంత అనుభవం ద్వారా మిగతా వారికి తెలియజేస్తున్నారు. ఈ పొట్టేలు వచ్చేసి మేము నెల్లూరు జాతి బ్రౌన్ పొట్టేలు తీసుకుంటాము. దీన్ని తీసుకోవడం మెయిన్ రీజన్ ఏంటంటే మా పరిస్థితులకు మా ఇక్కడ ఉండే పరిస్థితులకు అనుకూలంగా కావాలి అన్నా త్వరగా డెవలప్ కావాలన్నా గ్రోత్ రావాలన్నా ఇవి వసతికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాము. ఇవి తీసుకున్న తర్వాత తీసుకోవాలనుకున్నాము. దీనికోసం మేము కొన్ని ప్లేసులు చూసాము. నెక్స్ట్ ఒక ఫామ్లలో అక్కడ కొన్ని కంఫర్ట్ అయిన ప్లేస్ అనువుగా ఉండాలని కొన్ని సెలెక్ట్ చేసాము. ఇవి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫిబ్రవరి 13th రోజున 44తో స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ తెచ్చిన ముందు కొంచెము అవి అన్నీ వేరే డాక్టర్ కంపౌండర్ ఆఫ్ ద అడ్వైజ్ కోసము స్టార్టింగ్ వచ్చిన తర్వాత దానిలో డివార్మింగ్ చేయాలి. అంటే డివార్మింగ్ అంటే ఈ లోపల ఉండే కన్ఫ్యూషన్ లేకుండా ఉండాలని వేరే టెక్నిక్ వల్ల డివార్మింగ్ చేశారు. డివార్మింగ్ చేసిన తర్వాత లోపలికి తోలాము. ఇది స్టార్టింగ్ మాకు తెలియకపోయిన అవగాహన వల్ల దీనిలో మెడిసిన్ ఖర్చు ఎక్కువ వచ్చినది.
అది ఎట్లా అంటే ఒకరు ఒక సజెషన్ చెప్పడం వల్ల తెలియక వల్ల మాకు కొన్ని గైడెన్స్ తక్కువ వల్ల ఫస్ట్ మెడిసిన్స్ 2 months కొంచెం మెడిసిన్స్ 7,000 అయింది. ఆ తర్వాత మేము గైడెన్స్ పెంచుకుంటా అభివృద్ధి పెంచుకుంటా మేము ఏ మెడిసిన్స్ వాడితే ఏ టైంలో గ్రోత్ వస్తుంది అని దాన్ని బట్టి మేము తగ్గించుకుంటూ వచ్చాము. ఇప్పటికి మేము పెట్టి 4 months అవుతుంది. స్టార్టింగ్ 44 తెచ్చాము, తర్వాత సెకండ్ టైం వచ్చేసి 47 తెచ్చాము, తర్వాత 30 తెచ్చాము. మాకు ఇంతకన్నా ముందు వరకు మా దగ్గర 162 ఉన్నాయి. ఇప్పుడు మేము 60 అమ్మాము, మా దగ్గర 102 ఉన్నాయి. మేము ఏప్రిల్ వరకు పెంచాము. ఏప్రిల్ వచ్చిన తర్వాత మే ఫస్ట్ వీక్లో వచ్చేసి 60 అమ్మాము 60 అమ్మాము. దాని తర్వాత వచ్చేసి మా దగ్గర 40 ఉన్నాయి. దాని తర్వాత మేము 2 months వరకు మాకు మెడిసిన్స్ ఖర్చు ఎక్కువ వచ్చాయి. తర్వాత మేము ఎక్కువ చూసుకోవడం వల్ల మెడిసిన్స్ ఎలా వేయడం అనుకోవడం వల్ల తర్వాత వచ్చేసి మాకు ఇప్పటి వరకు ఆ 2 months తర్వాత ఇప్పటి వరకు మాకు అయిన ఖర్చు వచ్చేసి మెడిసిన్ వల్ల 2000 అయింది. అంటే ఫస్ట్కి మాకు మెడిసిన్స్ ఎట్లా వాడాలి అని అవగాహన తెలిసినందువల్ల మెడిసిన్ ఖర్చు తగ్గినది. ఇప్పటికి వచ్చేసి మాకు 60 అమ్మిన తర్వాత మా దగ్గర ఉన్న పొట్టేలు వచ్చేసి మే వరకు వచ్చేసి 40 ఉన్నాయి. తర్వాత మేము ఇప్పటికి జూన్ వచ్చిన తర్వాత 70 తెచ్చాము. మా దగ్గర ప్రస్తుతానికి 110 ఉన్నాయి. ఇప్పుడు దానికి పొజిషన్ వచ్చి కంఫర్ట్గా ఉంది. మెడిసిన్ ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ ఉన్నది. మనం ఫారంలో పెంచడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎక్కువ పొట్టేళ్ళు జబ్బులు బారిన పడవు. అది మెయిన్. మన ఖర్చు మెడిసిన్ ఖర్చు రాదు. అది దానివల్ల మనం పొట్టేళ్ళు పెంచి మన ఖర్చులతో మన పొలంలో మనం పెంచుతాం కాబట్టి వ్యాధులు బారిన పడవు పొట్టేళ్ళు. సంవత్సరానికి 4 బ్యాచ్ చేయొచ్చు ఈజీగా అయినా. టోటల్ మీద మనం బెస్ట్ మెయింటెనెన్స్ వల్ల 4 బ్యాచ్ to 5 బ్యాచ్ వరకు మనం అమ్మచ్చు, సేల్ చేయొచ్చు. మనం అనుకూలంగా పరిస్థితులు ఉండడం వల్ల డాక్టర్ అబ్జర్వేషన్లో మనం అది ఓన్లీ ఫారంలో పెంచితే మళ్ళీ బయట పెంచడం దానికి చాలా వేరియస్ ఉంటుంది. దానివల్ల జబ్బులు పడి లాభాలు కానీ ఓన్లీ ఫారంలో పెంచడం వల్ల వచ్చేసి మనకు ఎక్కువ రాబడి ఎక్కువ సార్లు అమ్మి సేల్ చేయొచ్చు. క్రమక్రమంగా పొట్టేళ్ల సంఖ్యను పెంచుతున్నారు ఈ ఆదర్శ గొర్రెల పెంపకందారులు. అనుకున్న స్థాయిలో గొర్రెలు ఎదుగుతుండటంతో లాభాలు చూస్తున్నారు. ఫస్ట్ నెలలో వచ్చేసి తెచ్చిన 2 daysకి ఒక పొట్టేలుకి వచ్చేసి నోట్లో గుల్లలు వేసాయి. ఫస్ట్ మాకు తెలియకపోవడం వల్ల ఏదనుకుంటే మళ్ళీ తెలిస్తే కనుక డాక్టర్ అంటే ఫుడ్ మౌత్ అన్నాడు. అది తెలిసే లోపలికి ఒక పొట్టేలు చనిపోయింది. దాని తర్వాత డాక్టర్ అబ్జర్వేషన్లో దేనికి ఏం రాకుండా దానికి తగిన కల్పించాము. దాని తర్వాత వచ్చేసి 2 monthsకి వచ్చేసి ఒక పొట్టేలు దుమ్మశెల్లా అని వచ్చేసింది. జస్ట్ 1/2 hourకి చనిపోయింది. దాని రీజన్ వచ్చేసి మేము ఫస్ట్ తెలియదు మాకు. దాని తర్వాత డాక్టర్ని వచ్చి పరిశీలిస్తే దానికి కోసి అబ్జర్వ్ చేశాడు. దానికి ప్రాక్టికల్ ల్యాబ్కి తీసుకెళ్ళాడు ఎట్లా అనేది. అది దుమ్మశెల్ల అంటే ఒక గుండెకి వచ్చేసి వాటర్ డ్రాప్స్ నిలబడతాయి అనమాట. ఆ వాటర్ డ్రాప్స్ అనేది నిలబడతాయంటే ఏదైనా ఫుడ్ అన్కంట్రోల్ తిన్నప్పుడు లేదా లోపల ఏదైనా అది స్టార్టింగ్లో పుడతానే వస్తుంది అనమాట. అది మనం తెలుసుకోలేమన్నమాట. అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది సెల్ అవుతుంది. దానికి వేరే మార్గం లేదు, ఆటోమేటిక్ చనిపోతుంది. దాన్ని ముందే తెలుసుకుంటే కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే తగ్గిపోద్ది. దాని తర్వాత టోటల్ అన్ని పొట్టేళ్ళకి మేము డాక్టర్ అబ్జర్వేషన్లో తగిన చర్యలు తీసుకున్నాము. అప్పటి నుంచి ఏం రాలేదు. అప్పటి నుంచి ఇంతవరకు ఈరోజు వరకు ఎటువంటి వ్యాధులు గురి కాలేదు. దీని వచ్చేసి మెడిసిన్ దీని మెయిన్ వచ్చేసి డాక్టర్ అబ్జర్వేషన్. తెచ్చిన అప్పటి నుంచి 5 months కాలంలో వచ్చేసి మాకు జస్ట్ 4 పొట్టేలు మాత్రమే చనిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి 2 పొట్టేలు, తర్వాత 2 months 2 పొట్టేలు. ఈ తప్ప వేరే లాస్ ఏం రాలేదు. దెన్ మనం లాస్ రాకపోవడం మెయిన్ అబ్జర్వేషన్. మనం చూసుకోవాల్సింది మెయిన్ అబ్జర్వేషన్, కాపులా వాళ్ళ మెయింటెనెన్స్, దాని తర్వాత డాక్టర్ కంపౌండర్ అబ్జర్వేషన్. ఈ 3 మెయిన్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవడం వల్ల దీని మెయింటెనెన్స్ సక్సెస్ఫుల్గా కొనసాగించవచ్చు. ప్రతి పొట్టేలకి దానికి అది ఎట్లా ఉంది దానికి పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి. దానికి మాకు అనుగుణంగా మేము ఒక టోకెన్ కట్టాము, కలర్ టోకెన్. దానికి టోకెన్ నెంబర్ వేసాము. మేము ఏదైనా హెల్త్ బాగాలేదు ఆ టోకెన్ నెంబర్ కానీ మా కాపులా వాళ్ళు మాకు చెప్తారు. దాన్ని చూసి మేము కంపౌండర్ వాళ్ళకు చెప్తాము. ఆయన అబ్జర్వేషన్ దానికి ఏం కావాలో ఆ చర్యలు చూస్తాడు ఆన్ ది స్పాట్లో. అటు చూడడం వల్ల దానికి వచ్చిన డిసీజ్ క్లీన్ అవుతుంది. కెమికల్ కంటెంట్ లేకుండా మటన్ అందించాలన్నది వీరి లక్ష్యం. పరిశుభ్ర వాతావరణంలో గొర్రెలను పెంచుతూ ముందుకు సాగుతున్నారు. నెలకు 2 సార్లు పొట్టేళ్లను శుభ్రం చేస్తారు. తమ ఫామ్లోనే గడ్డి పెంచుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు.
గొర్రెలను ఫామ్లో పెంచడం వల్ల జబ్బులు తక్కువ, వ్యాధులొచ్చినప్పుడు అలర్ట్ అవుతున్నారు. పశు వైద్యుని పర్యవేక్షణలో వీటిని పెంచుతున్నారు. చాప్ కట్టర్ ద్వారా గడ్డిని కత్తిరించి గొర్రెలకు వేస్తున్నారు. పాలు మరిచిన 3 నెలల పిల్లలను తీసుకువచ్చి పెంచుతున్నారు. ఆ సమయంలో అవి 6 నుంచి 8 కేజీల బరువు ఉంటుంది. 4 నెలల్లో 24 కేజీలు వస్తుంది. ఆ సమయంలో విక్రయించి లాభాలు పొందుతున్నారు. ఫామ్లో నెక్స్ట్ గురించి చెప్పాల్సింది వచ్చేసి దీనికి పొట్టెలు వేసే గడ్డి గురించి. దీంట్లో వచ్చేసి మెయిన్ వచ్చేసి మనం ఇక్కడ బయట పెంచలే కాబట్టి మనం మేము తీసుకున్న ఈ పొలంలోనే గడ్డి వేయడం మొదలుపెట్టాము. ఈ గడ్డి వేయడం మొదలుపెట్టిన స్టార్టింగ్ నుంచి గడ్డి వేయాలంటే పొలం తీసుకున్న తర్వాత దానికి అనుకూల పరిస్థితులు చెక్ చేసుకోవాలి. దాని మట్టి పరిస్థితి, అనుకూల పరిస్థితి, గడ్డి మొలుస్తుందా లేదా, దాంతో టెస్టింగ్ పంపించాలి. ఒకవేళ మన సేంద్రియ ఎరువు అన్ని కమ్యూనికేషన్ ఉంటే మట్టిని ఓకే అనుకున్న తర్వాత దానికి ఒక ట్రాక్టర్ కానీ పెట్టేసి దాన్ని దున్నిన తర్వాత కొన్ని నార్మల్ గడ్డి, కొన్ని దానికి ప్రోటీన్స్ అవి ఉండడం, కొన్ని గడ్డి రకాలు ఉంటాయి. దీంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ రకం వచ్చి కోఫోరు. ఇది వచ్చేసి ఈ గడ్డి స్టార్టింగ్ పెట్టడం వల్ల ఇది వచ్చేసి మొత్తం మల్టీపర్పస్, అంటే దీంట్లో ఒకసారి వేసి 3 years వరకు కటింగ్ చేసుకోవచ్చు దీన్ని. అది ఎట్లా అంటే ఈ గడ్డి పర్పస్ ఎట్లా అంటే ఇది తినడం వల్ల పొట్టేలకి హెల్తీగా ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది. మెయిన్ దీన్ని తినడం వల్ల నెక్స్ట్ తినే ఆహారానికి ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇది తినడం వల్ల ఆహారం ఎక్కువ తింటాయి ఈ గడ్డి తినడం వల్ల. దీనివల్ల పౌష్టికాహారాలు ఎక్కువ లభిస్తాయి. దీని తర్వాత దీని కోఫోర్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏపీపీఎన్ అంటే అది పౌష్టికాహార ఫుడ్, దీనిలాగానే ఉంటుంది. దాని తర్వాత వచ్చి దీనికి మెయిన్ ప్రోటీన్స్ ఫుడ్ వచ్చేసి పిల్లి పెసర, అవిస, ఉల్వా వేసాము. ఇవి వచ్చేసి మెయిన్ ప్రోటీన్స్ ఫుడ్. ఇవి బాడీ పెరగడానికి, గ్రోతింగ్ కానీ, కండ పెరగడానికి, బలం రానికి ఇవి మెయిన్ ఫుడ్. దీంట్లో గ్రాసింగ్ ఐటమ్ వచ్చేసి మెయిన్ పిల్లి పెసర. దీనివల్ల పొట్టేలు పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ ఎక్కువగా ఉంటుంది. డ్రై గ్రాస్ వచ్చేసి మనం ఎక్కువగా వేరుశనగ పొట్టు వాడతాం. ఈ తినడం వల్ల ఎందుకుంటుందంటే వేరుశనగ పొట్టు వాడడం వల్ల ఒంట్లో పటుత్వం ఎక్కువ వస్తుంది, కండ బలం వస్తుంది, కండ ఎక్కువ గట్టిదనం వస్తుంది. బయట ఇంకోటి శనగపొట్టు 2 కలిపి పెట్టడం వల్ల పొట్టేది గ్రోత్ ఎక్కువ వస్తుంది, షైనింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అది గ్రాసింగ్ పచ్చిగడ్డి తర్వాత నెక్స్ట్ దానా. ఈ దానాకు వచ్చేసి మేము వాడేసి జొన్నలు వాడతాము. జొన్నలు, తవుడు, సబ్సిడీ దానా వాడతాము, ఎక్కువ అవి వాడతాము. అవి కలిపి వేస్తాం. దీంట్లో వచ్చేసి మొదట వచ్చేసి ఉదయాన్నే 8 గంటలకి కొంచెం వాకింగ్ టైప్లో ఫస్ట్ తిప్పుతాము కొద్దిసేపు మా హ్యాండ్ ఓవర్లోనే, మా పొలంలోనే. దాని తర్వాత 10కి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పచ్చిగడ్డి వేస్తాము. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం 2, 3 ఆ టైంలో గడ్డి వేస్తాము. తర్వాత 7కి దానా వేస్తాము. పచ్చిగడ్డి, ఒట్టిగడ్డి వచ్చేసి రోజుకి 6 కేజీలు చొప్పున పొట్టేలు తింటుంది. ఒక స్టార్టింగ్ పొట్టేలు చిన్న పిల్ల వచ్చేసి 5 కేజీల నుంచి 4 కేజీల నుంచి మొదలుపెట్టి 5 కేజీల వరకు తింటుంది. 25కి 30 కేజీస్ పిల్ల వచ్చేసి 5 kgs to 8 kgs బిలో తింటుంది. కోఫోర్, ఏపీబిఎన్, హెల్ యూజన్ వంటి గడ్డి రకాలను ఇక్కడ పెంచుతున్నారు. పిల్లి పెసర, అవిసె, ఉలువలు వీటికి మంచి ఆహారం. వేరుశనగ పొట్టు వాడటం వల్ల గట్టిపడటంతో పాటు పొట్టేళ్లు షైనింగ్ వస్తాయి. తాము పెట్టిన పెట్టుబడిలో 30% మిగులుబాటు ఉంటుంది. ఏడాదికి 4 బ్యాచ్లు తేవచ్చని ఈ గొర్రెల పెంపకందారులు వివరిస్తున్నారు. స్టార్టింగ్ తీసి 3 months బేబీని తీసుకుంటాము. కేజీలో 6 kgs to 8 kgs బిలో ఉంటుంది. దాన్ని తెచ్చిన తర్వాత నా స్టార్టింగ్ తెస్తానే ఫస్ట్ ప్రిఫర్ ఏంటంటే అది స్టార్టింగ్ వస్తానే పొటాషియం పర్మాంగనేట్ అనే ఒక ఉంటుంది. దాని ద్రవంతో మౌత్ వాష్, హ్యాండ్ వాష్ చేస్తాము. దీనివల్ల అక్కడ మనకు కొనేటప్పుడు ఉండే శిలీంధ్రాలు, వైరస్లు ఏమంటే క్లీన్ అవుతాయి. అప్పటికి ఈ పిల్ల స్వచ్ఛంగా ఉంటుంది. దానికి వచ్చేసి మనము స్టార్టింగ్ తీసుకున్న తర్వాత 4 monthsకి రెగ్యులర్ పీరియడ్ మన డాక్టర్ అబ్జర్వేషను, కంపౌండర్ అబ్జర్వేషన్, డాక్టర్ మంచి గడ్డి వేయడం వల్ల స్టార్టింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ వస్తానే కేజీ స్టార్ట్ చేయాలి. 3 kgs నుంచి పర్ డే 3 kgs తింటుంది. 3 kgs దానా, 3 kgs గ్రాస్ గడ్డి అండ్ పచ్చి గడ్డి, 200 grams దానా పర్ డే. అది 25 kgs దాటిన తర్వాత 6 kgs to 8 kgs గ్రాస్ గడ్డి ఒట్టి గడ్డి, పచ్చి గడ్డి. దాని తర్వాత 500 grams దానా వేయాలి చిక్యూరి బట్టి, 30 kgs బిలో. దాంట్లో పెట్టడం వల్ల ఖచ్చితంగా 4 monthsలో మనకు గ్రోతింగ్ వచ్చేసి మన సేలింగ్కి అయ్యే విధంగా తయారవుతుంది ఒక పొట్లి. మెయిన్ రీజన్ మనం తీసుకోవాల్సిందంటే పిల్లలు పాలు మానేసి ఉండాలి, తిండికి అలవాటు పడి ఉండాలి. అయితే మనకు గ్రోతింగ్ వచ్చే పొజిషన్ చూసుకొని తేవాలి. ఫస్ట్ మళ్ళీ పాలు దగ్గర తెచ్చి ఇబ్బంది, కొంచెం గ్రోతింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ మనం తెచ్చే కేర్ తీసుకోవాలి. పిల్లలను 3 months అబోవ్ ఉండాలి. దానికి వచ్చింది ఉండిన తర్వాత గ్రోతింగ్ రావాలి. పాలు మర్చిపోయి తిండి అలవాటు అయ్యే పొట్టేలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అవి దానిలో తిండి పెట్టే మార్గం చాలా అనుకూల పరిస్థితి పెట్టి తిండి పెట్టాలి. ఏ టైంలో ఏం పెట్టాలి, పొద్దున వచ్చేసి పచ్చిగడ్డి పెట్టాలి,
2 o'clock 4 o'clock ఒట్టిగడ్డి పెట్టాలి. దాని తర్వాత 7 o'clock దానా వేయాలి. దానికి ఏ టైం దాని తర్వాత వాటర్ ఆటోమేటిక్గా టైం తినిన తర్వాత వాటర్ తాగుతాయి. ఆ వాటర్లో మనము వచ్చి దాన్ని అవి వాటర్ తాగి తక్కువ తాగుతున్నాయి అనుకో దాన్ని ఉప్పు కానీ తౌడు కానీ మినరల్స్ కానీ కలపాలి. దానివల్ల అవి ఎక్కువ ఇంట్రెస్ట్ తాగుతాయి అవి దానిలకు. దాని తర్వాత మనము ఈ పెంపకం టోటల్ 4 months పడుతుంది. ఈ 4 monthsలో ఒక్కొక్క పొట్టేలు వచ్చేసి 25 kgs 30 kgs వస్తుంది. 4 monthsకి డబల్ అవుతుంది. దాని డబల్ అయిన 25-30 kgs వచ్చినా మన సేలింగ్కి అనువైన పొట్టి ధర అవుతుంది. మంచి ప్రాఫిట్ వస్తుంది. మనం దాంట్లో పెట్టుబడి చేసిన మినిమం 30% బెనిఫిట్ వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. వినియోగదారులకు ఆరోగ్యకరమైన మటన్ అందించాలన్నది లక్ష్యం అంటున్నారు ఈ అభ్యుదయ రాయలసీమ వాసులు. నేరుగా వినియోగానికి మటన్ అందించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో రాయలసీమలో 2-3 చోట్ల అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ ఫామ్కి వచ్చేసి ఆయిస్ ఆగ్రో ఫామ్ అనే పేరు పెట్టాము. దీని ఫామ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి దీంట్లో మిగతా పొట్టేళ్ళ ఫారంలో దీనికి మెయిన్ వచ్చేసి మేము అన్ని విధాల అనుకూల పరిస్థితుల్లో పెంచిన పొట్టేళ్ళను ఆర్గానిక్ ఫుడ్ అంటారు. ఆర్గానిక్ ఫుడ్ అంటే ప్రస్తుతం వచ్చేసి మనము కెమికల్స్ వాడకుండా మెయిన్ వచ్చేసి కెమికల్స్ వాడకుండా పొలాల్లో కానీ పొట్టేళ్ళకి కానీ ఏం చేయడం వల్ల పొట్టేళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి. అందువల్ల ఆర్గానిక్ ఫుడ్ అంటే ఒక మంచి ఆరోగ్యకరమైన మటన్ని మంచి పొట్టేళ్ళను అమ్మాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టాను. ప్రస్తుతానికి నార్మల్గా ఓన్లీ కన్జ్యూమర్స్కి మాత్రమే అమ్ముతాము. నో బ్రోకర్స్కి అమ్మము. మేము ఓన్లీ డైరెక్ట్ కస్టమర్లకి అమ్ముతాము. ఇంతవరకు ఓన్లీ కస్టమర్కి అమ్ముతున్నాము. దాని తర్వాత వచ్చేసి కొద్ది రోజుల్లో అవుట్లెట్ రిటైల్ స్టాల్ పెట్టాలనుకుంటున్నాము. అవి వచ్చేసి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు కొన్ని డెవలప్ అయ్యే బ్రాంచ్లకు పెడదాం అనుకుంటాము. దీనివల్ల రిటైల్గా కూడా సప్లై చేయాలనుకుంటున్నాము. దీని మెయిన్ రీజన్ వచ్చేసి పబ్లిక్కి మంచి ఆరోగ్యకరమైన ఆహారం మటన్ అందుతుంది. ఎందువల్ల ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచిగా పౌష్టికాహారంతో పెంచుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల మనకు మన హెల్తీకి చాలా మేలు. ఆ కేర్ వల్ల మనం ఇట్లా చేస్తున్నాము. ఇలాంటి ఫార్మ్స్ ను పరిశీలించినప్పుడు భారత వ్యవసాయ రంగం కొత్త దిశలో వెళుతున్నట్లు మనకు అర్థమవుతుంది. చదువుకున్న యువకులు ఈ రంగంలోకి రావాలని చెప్పడానికి ఈ ఫామ్ ఉదాహరణగా నిలుస్తోంది. చదువు పూర్తి కాగానే ఎక్కడో చిన్నపాటి ఉద్యోగానికి ప్రయత్నం చేయకుండా ఉన్న చోటనే ఉపాధి వెతుక్కొని మరో 4గురికి ఉపాధి కల్పిస్తున్నారు వీరు. ఇది ఇవాల్టి స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.